వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు దశాబ్దాలుగా అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. అయితే వ్యక్తిగతంగా మేమెంతో బంధుత్వం, ఆప్యాయత, గౌరవం ఉంది అని అనేక సభలలో, ఫంక్షన్లలో, ఇంటర్వ్యూలలో కూడా చిరంజీవి చెప్పారు బాలకృష్ణ నా స్నేహితుడు అని. అలాగే బాలకృష్ణ కూడా చాలా సందర్భాల్లో ఆడియో ఫంక్షన్లలో చిరంజీవి నాకు మంచి మిత్రుడు, మన సంస్కృతి వ్యవస్థల్ని నిలబెట్టే మనిషి ఆయన ఒక్కరే అంటూ మెచ్చుకున్నారు. అయితే వారిద్దరి మధ్య గౌరవం ఉంది కానీ వారి అభిమానుల మధ్య మాత్రం అనవసరమైన విభేదాలు, ఫ్యాన్ వార్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ట్వీట్ ఈ వివాదాన్ని ఇప్పుడు మరింత పెంచింది. అయితే చిరంజీవి నటిస్తున్న రీసెంట్ మూవీ శంకర్ వరప్రసాద్ చిత్రానికి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. గ్లిమ్స్ పై ఓ అభిమాని బాలయ్యతో పాటు పోల్చుతూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఫ్రేమ్ వేసుకుంటే ఎవ్వరూ బాలయ్య కాలేరు, ముఖంలో రాజసం ఉండాలి అంటూ ఒక వ్యాఖ్య చేశాడు. దీనిపై మరొక నెటిజన్ స్పందిస్తూ అశ్లీల పదజాలంతో, దూషణలతో స్పందించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చూస్తే ఇది సినిమా మీద ప్రేమ లేక వ్యక్తిగత ద్వేషమా అనే సందేహం కూడా కలుగుతుంది. అంతలా ఉంది ఆ ట్వీట్. ఇక బోలా శంకర్ సినిమా కూడా పరాజయం తర్వాత చిరు మీద ట్రోలింగ్ తీవ్రంగా సాగింది. సినిమా ఫలితాన్ని విమర్శించడం సమంజసమైన, వ్యక్తిగతంగా అవమానించేలాగానే ఈ ట్రోలింగ్లు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇదే విధంగా బాలకృష్ణ స్కంద ఫంక్షన్లో కూడా తీసుకుంటే రామ్తో బాలకృష్ణ సరదాగా మాట్లాడిన వీడియోని కట్ చేశారు నెటిజన్లు. కట్ చేసి నెగిటివ్గా చూపించేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఇదే ఎగ్జాంపుల్లో బాలయ్య, శ్రీలీల విషయం కూడా వస్తుంది. భగవంత కేసరి సినిమాతో వాళ్ళ మధ్య మంచి రిలేషన్ ఉంది. అయితే కొందరు ఈ వాస్తవాలను పక్కన పెట్టి అసత్య ప్రచారాలు చేశారు. అయితే నటులు ఎప్పుడు చెప్తారు మేమంతా ఒకటే అని, కానీ ఎందుకు అభిమానులు రెచ్చిపోతున్నారు, వేరైపోయి చూస్తున్నారని తెలియటం లేదు. అయితే చిరంజీవి, బాలయ్యలు తరచూ ఒక్క మాట చెప్తారు, మేమంతా ఒకటే, సినిమా ప్రపంచానికి మేమంతా కుటుంబ సభ్యులమే అని. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం కూడా బాలయ్య తన సినిమా విడుదలని వాయిదా వేసుకున్నారు. పాలిటిక్స్లోకి వచ్చా కూడా వీళ్ళిద్దరూ మంచి స్నేహబంధంతో ముందుకెళ్తున్నారు. ఈ ఊరి మధ్య గౌరవానికి చక్కటి ఉదాహరణ కూడా ఉంది. అలాంటి సందర్భాలు చూసైనా అభిమానులు స్ఫూర్తి పొందాలి, కానీ ఒకరిని ఎత్తి పొడిచేందుకు మరొకరిని అవమానించటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు కూడా నెటిజన్లు. ప్రశ్నించాల్సింది ఎవరిని? మీరు చేసే ట్రోలింగ్నా? అయితే ద్వేషపు పోస్టులు మీ అభిమాన నటుడికి గౌరవం తెస్తాయా అన్నది మాత్రం ఆలోచించట్లా. అయితే ఈ రకంగానే సోషల్ మీడియాలో వాళ్ళ చెల్లిని కానీ వాళ్ళ తల్లిని కానీ తిట్టేలా కామెంట్లు పెడితే అసలు వాళ్ళు ఊరుకుంటారా? నటుల గౌరవాన్ని కాపాడే బాధ్యత అభిమానులపైనే ఉంది అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే సినిమాలు వినోదానికి, స్ఫూర్తికి, ఆనందానికి మాత్రమే, కానీ దాన్ని పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారనేది ఎవరికీ తెలియదు. దీన్ని అభిమానులు కూడా అసహనంగా మార్చుకుంటే అది గౌరవాన్ని కించపరిచే మార్గమే అవుతుంది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి దిగ్గజాలు పరస్పర గౌరవంతో ఉంటారు. మరి వారి అభిమానులు కూడా అదే మార్గాన్ని అనుసరించాలి కదా. వేరే ఎవరినో గౌరవించడానికి ఇంకొకరిని తగ్గించి మాట్లాడడం సమంజసమేనా అన్న పాయింట్లు కూడా వస్తున్నాయి. దీనిపైన రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.